ఘనంగా 41వ వార్డ్ సీనియర్ నాయకులు జేసీఎస్ అర్బన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీ కోడిగుడ్ల శ్రీధర్ గారి జన్మదిన వేడుకలు. ఈ జన్మదిన వేడుకలకు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, మంచి మానవత్వం కలిగిన వ్యక్తి, పలు సమస్యలకు పరిష్కారానికి కృషి చేసిన వ్యక్తి అని అన్నారు. శ్రీ కోడిగుడ్ల శ్రీధర్ మాట్లాడుతూ, నాకు విషెస్ తెలిపిన వారందరికీ ధన్యవాదాలు. అలాగే నేనింత స్థాయిలో ఉన్నందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి కారణమని అన్నారు. దక్షిణ నియోజకవర్గం సీనియర్ నాయకులు 41వ వార్డు శ్రీ కోడిగుడ్ల శ్రీధర్ గారు పుట్టినరోజు. కార్పొరేటర్ శ్రీమతి పూర్ణిమాదేవి గారు మీ అందరికీ తెలుసు. మరి మంచి మానవత్వం, అతి తక్కువ సమయంలో మంచి ద బెస్ట్ పొలిటికల్ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్నటువంటి నాయకుడు దక్షిణ నియోజకవర్గంలో ఎవరైనా ఉన్నారంటే అది కోడిగుడ్ల శ్రీధర్ గారు అని చెప్పి చెప్పచ్చు. వన్ సైడెడ్ ఎలక్షన్ నడపగలిగే సత్తా ఉండే నాయకుడు. జ్ఞానాపురంలో అనేక సమస్యలకి పరిష్కారం అందించిన నాయకుడు. ప్రజల అభిమానాన్ని, పేదల అభిమానాన్ని, ముఖ్యంగా ఏ కష్టం వచ్చినా సరే ఆ పేదవాడి ఇంటికి వెళ్ళిపోయి ధన సహాయం చేసే ఒక మానవతావాది. ఆ మదర్ తెరీసా ఏదైతే చెప్తారో ఎప్పుడు కూడా ద బిగ్గెస్ట్ డిసీజ్ ఆఫ్ టుడే ఈజ్ నాట్ ట్యూబర్క్యులోసిస్ ఆర్ క్యాన్సర్, ఇట్ ఈస్ రాదర్ ద ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ అన్వాంటెడ్. నాకెందుకులే అనుకోవడమే అది అతిపెద్ద జబ్బు అంట. కానీ మా నాయకులు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతారు. కోడిగుడ్ల శ్రీధర్ గారు అది నాది పని అనుకుంటారు అన్నమాట. ఎవరికి కష్టం వస్తే ఇమీడియట్గా అక్కడికి వెళ్ళిపోవడం, వారి ఎంతో కొంత సహాయం అందించడం, మోరల్ బూస్ట్ ఇవ్వడం, డాక్టర్స్తో మాట్లాడడం, అలాగే వార్డులో ఏ పనులున్నా కానీ అటు జీఎంసీ కమిషనర్తో కానీ అటు కలెక్టర్తో కానీ ఎప్పుడు మంచి సత్సంబంధాలు ఉండి నాతో కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకునేటువంటి నాయకుడు కోడిగుడ్ల శ్రీధర్ గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. దక్షిణ నియోజకవర్గం తరఫున అంతా కూడా మరిన్ని పదవులు అధిరోహించాలని చెప్పేసి ఇన్ ఫ్యూచర్ వారికి ఆ జీసస్ ఆశీస్సులు ఎలా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటాం. అదే సందర్భంగా మా వార్డు కార్యకర్తలు, అలాగే నాకు శ్రేయోభిలాషులు, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, అలాగే కోలా గురువులు గారు, బేరా భాస్కర్రావు గారు, ఇంకా కొల్లి సింహాచలం గారు, అలాగే కందుల నాగరాజు గారు, వీళ్ళందరూ వచ్చి నాకు విషెస్ చెప్పారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ అలాగే రోటరీ వారికి, ముఖ్యంగా వారికి ప్రతి సంవత్సరం ఇక్కడ మెడికల్ క్యాంప్ అది నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతూ అలాగే మా మిస్సెస్ కోడిగుడ్ల పూర్ణిమ గారికి, ఎందుకంటే ఆవిడ నేను మ్యారేజ్ చేసుకున్న ఆవిడ నా భాగస్వామి అయ్యాక నేను ఎన్నో కాంట్రాక్ట్స్ కానీ ఇంకా ఇతర పదవులు కానీ అన్నీ వచ్చాయి. కాబట్టి ముఖ్యంగా ఆవిడకి కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు మా జ్ఞానాపురం ప్రజలకి నేను ఒక వాగ్దానం చేస్తున్నాను. ఏంటంటే రోడ్స్ ఇవన్నీ డెవలప్ చేస్తామని ఆల్రెడీ చెప్పాం. ఇంకా ఇక్కడ మెయిన్ అడిగారు వాళ్ళు ఏంటంటే రక్షక అంటే పోలీసు వారి ఇవి పెట్టమని, సీసీ కెమెరా పోలీస్ ఇక్కడ ఇద్దరు కానిస్టేబుల్ పెట్టమన్నారు, వాళ్ళు పెట్టమన్నారు. కాబట్టి అవి కూడా మేము చేస్తానని నా బర్త్డే సందర్భంగా తెలుపుతూ ప్రజలందరికీ, మా కార్యకర్తలకి, అలాగే కుమార్ గారికి, వెలింగరావు గారికి, చిన్ని గారికి, శ్రీను గారికి అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటాను. మా హస్బెండ్కి అలాగే వార్డులోని చాలామంది యువత బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ రోటరీ బ్లడ్ సెంటర్ వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. వచ్చి వాళ్ళ దగ్గర నుంచి బ్లడ్ అందరూ వాళ్ళకి డొనేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే చాలామంది ప్రాణాలు కాపాడగలుగుతున్నారు. మరి ఇందుకు ముఖ్యంగా మా శ్రీధర్ గారికి ప్రజల సేవ అంటే ఎక్కువ ఇష్టం ఆయనకి. మరి ఆయనకి అనుగుణంగా
మరి నేను కూడా ఆయన నాకు ఒక బాధ్యతను అప్పచెప్పారు, ఇలా కార్పొరేటర్గా నన్ను నిల్చోబెట్టి మరి ఆయన ఇచ్చిన బాధ్యతను నేను బాగా సక్రమంగా నిర్వహించుకుంటున్నాను. అలాగే ఇంకా ఆయనకి ఇష్టమైనవన్నీ కూడా మేము వార్డ్ డెవలప్మెంట్ అన్ని చేయడానికి బాగా ట్రై చేస్తున్నాము. ఇంకా ఎందుకంటే చాలా డెవలప్మెంట్ అనేది చేసాము. ఆయన మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు.